మా తల్లి గారు శ్రీనివాసం గారు స్థాపించిన ఈ సంస్థ ఈరోజు చిన్ని ఒక గదిలో 4 భజనతో ప్రారంభమై ఈరోజు 400 మందితోటి ఏసీ థియేటర్లో కూర్చొని శ్రీ కేవీ రామకృష్ణ గారు చదువుతారు. అంతా రావడం మన సంస్థ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో కష్టాలు భరించి మేస్టర్ మిస్సెస్ తల్లి గారు దీన్ని తీర్చిదిద్ది 5వ 10వ సహకారంతో ఇవాళ మనంతా ఈ నీడలో ఉన్నామంటే వారి చలవ ఇదంతా. కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదాలు. ప్రస్తుతం మళ్ళా కమిటీ సభ్యులతో కూడా పెంచి ఆడడానికి 5,000 రూపాయలు చేయడం జరిగింది. ప్రభుత్వం కానీ వాళ్ళతో పోరాడలేదు. భక్తి మార్గం పార్టీ పెట్టకుండా ఉన్నారోడే రాష్ట్ర మహిళా అధ్యక్షులు నమస్కారం. మరి ఈ సత్కళ వాటిని ఫౌండర్ శ్రీనివాసమ్మ గారు స్థాపించే కూడా చేసే ఘనత మన మాస్టర్ కృష్ణమాచార్య గారికి ఉంది. ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక 55 సంవత్సరాలు అయింది. ఇక్కడ వచ్చే మా సభ్యులు కూడా చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. మరి ఇందాక మన గుళ్ళు స్వామివారి మందిరాలన్నీ వచ్చేతో పాటు మా యొక్క భక్తి ఎంత గొప్పదంటే ఈ 40 ఏళ్ళలో భగవాన్ సత్యసాయి బాబా కూడా. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ సభకు విశేషం అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన 55వ వార్షికోత్సవ సందర్భంగా సత్కళవాణిలో జరుగుతున్న దాని గురించి బ్రీఫ్గా మీకు తెలియజేస్తున్నాను. ఒక 2 minutes 3 minutes. సత్కళవాణి భక్తి సంస్థ 55వ వార్షికోత్సవం నాకు ఇచ్చేసిన ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున సంస్థ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుందండి. ఎవరైనా డొనేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నది. తర్వాత మేము సత్కళవాణి సంస్థ 55వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూజ్య మాతాజీకి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఈ సంస్థకి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నరసరాజు గారు మరియు పెద్దలు మా గురువులు ప్రొఫెసర్ సుదర్శన్ సింగ్ గారికి, మరి ఈ సంస్థలో భాగస్వామ్యం వహించి సుమారు 8 లక్షలు ఖర్చు పెట్టి పైన ఒక వేదికని తయారు చేసినటువంటి పెద్దలు అమ్మగారు. అమ్మ మీరు అంటే ఆ భావన ప్రేమ చదవచ్చు, లక్ష్మి మాట్లాడచ్చు. ఆ ఉండే రెస్పెక్ట్ గౌరవం మరి అడియో గారి కదా కలెక్టర్ గారి కదా ఎంతటి స్థాయిలో పెద్ద కేంద్రంలో ఒక సభ్యురాలుగా ఉంటూ చాలా నిరాడంబర జీవండి. హైదరాబాద్లో హనుమాన్ చాత్రికి పిలవగానే వెంటనే వచ్చేసారు మా దగ్గరికి. మరి ప్రొఫెసర్ గారు ఏదైతే ఎందుకు కూర్చోబెట్టాం, ఆయన తక్కువ అంచనా వేయకూడదని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు. అంటే ఇంకా మిగతా వాళ్ళకి మనం ఎంత చేస్తున్నాం అది ఒక గొప్ప అదృష్టంగా భావించుకున్నాం. అలాగే ఈరోజు తోడుబొమ్మనాడు ప్రదర్శన కూడా అన్నయ్య గారు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, అది కూడా భారతి గారు చెప్తారు. మరి ప్రణవాసం చంద్ర మాతాజీ గారు ఒక మంచి మాట ఒక 2 నిమిషాలు చెప్పమన్నాను. రేపటి నుంచి సుదీర్ఘ ప్రసంగంగా మంచి ఆవిడ అనుభవాలు మనం పంచుకొని అందరూ రండి అమ్మ గ్రామాలు ఎదుర్కొని ఉన్నాయి. 5 నిమిషాలు అది జరిపేద్దాం. మాతాజీ గారు హృదయాల్లో ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వక నమస్కారం. నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చాను ఇక్కడికి, చాలా సంతోషము. ఎందుకనంటే
మేము కృష్ణమాచార్య గారు మాస్టర్ అని తెలుసు. 1997లో సిద్ధార్థ నగర్లో ఒక ప్రోగ్రాం చేశారు వారు. వారి కంఠంతో ఘంటసాల పాటలు పాడినట్టు అది రోడ్డు మీద విని నేను వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు మేము అంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళం, కొంచెం మహిళా సంఘాల్లో రాజకీయాల్లో గట్టిగా కృషి చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకు ఒక విపరీతమైన టెన్షన్ ఉంటుంది. సోషల్ సర్వీస్ భారతి గారు అంత దూరించి వచ్చి నిరాడంబర జీవనంలో మనందరికీ ఎంతో సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఉన్నాము. భారతి మేడం గారిని మొన్న వెళ్ళి చూసి ఈ కళకి సహాయంగా అంటే ఒక్కొక్క తోలు బొమ్మ తయారు చేయడం, ఆడించేటటువంటి ఆ బొమ్మలు ఎంతో కష్టం తయారు చేయడం, ఎంతో ఖరీదుతో కూడుకున్నది తయారు చేయడం అయితే చాలా కష్టం. కాబట్టి అటువంటి బొమ్మలు వాళ్ళు కొనుక్కోవడానికి వీలుగా అంటే మరి కొంతకాలం చక్కగా ఈ కళ అధిరామరంగా ఉండడానికి అని చెప్పేసి 50,000 రూపాయలు ఆ తోలుబొమ్మలాట నిర్వహిస్తున్నటువంటి తోట బాలకృష్ణ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు ఈ తోలుబొమ్మల్ని ఎక్కడున్నారు బాలకృష్ణ గారు వచ్చారా? మీరు చక్కగా ఈ బొమ్మల్ని కొనుక్కుని మరి కృష్ణమాచార్య గారికి మాకు కూడా చక్కగా చూపించి ఆ ఒక్క బొమ్మలతోటి మళ్ళీ తిరిగి మీరు అనేకమైనటువంటి సంవత్సరాలు చక్కగా పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పి ఈ కళల్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి కృష్ణమాచార్య గారు నిర్వహిస్తున్న తోలుబొమ్మలాట శిక్షణ కేంద్రం నడుస్తుంది. నిన్న డాక్టర్ భారతి గారు చూపించారు. గొప్ప విషయం ఏంటంటే లాస్ట్ మంత్ ఈవి కృష్ణమాచార్య గారు అన్నయ్య గారు దగ్గర నుంచి వచ్చి వారు చూడటంతోనే చాలా చాలా మురిసిపోయారు. చాలా మురిపంగా తన మనసుతో చాలా ఇంప్రెస్ అయ్యి 50,000 రూపాయలు ఆ సమాజానికి ఆ పప్పెట్రీ కొనడానికి 50,000 ఇచ్చారు. ఇప్పుడు డాక్టర్ భారతి కేంద్ర సంగీత నాటక అకాడమీ మెంబర్. వీరికి ఆల్రెడీ ఢిల్లీలో తెలియజేయడం అయింది. ఆల్రెడీ మంత్రి గారికి చెప్పడం అయిపోయింది, ఎంపీ గారికి చెప్పడం అయిపోయింది. అఫీషియల్ గా అమ్మగారి చేతుల మీదుగా, భారతి గారి చేతుల మీదుగా బాలకృష్ణ గారికి కృష్ణమాచార్య సమక్షాన, రాజుగారి సమక్షాన ఇస్తున్నాం. సార్ కొంచెం జాగ్రత్త చూడండి. ఏంటంటే భారత సంగీత నాటక అకాడమీ వారి చేత నాకు కళాదీక్ష కార్యక్రమంలో విశిష్ట గురువుగా ఎంపిక చేసినటువంటి నా గురించి తెలియజేసిన కృష్ణమాచార్య గారికి, నన్ను ఢిల్లీ తీసుకువెళ్ళి అక్కడ కృష్ణరెడ్డి గారి చేతిలో భారత సంగీత నాటక అకాడమీలో కళాదీక్ష కార్యక్రమం నాకు ఇప్పించినటువంటి భక్తి మార్గాలు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి సంగీత నృత్య రూపకాలు, మరి ఆధ్యాత్మిక నుంచే మహానదులు గంగా, గోదావరి, కృష్ణ వంటి తరంగాలు తోటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భారతీయ 14 భాషల్లో అది 14 మందితోటి చక్కటి నృత్య కార్యక్రమాలు సంస్థ జరిపింది.
భరతాంజలి సంగీత రూపకాన్ని, షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా వంటి మహనీయుల యొక్క చరిత్రని ఎన్నో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాల్లో ప్రదర్శిస్తున్నది. ఈ సందర్భంలో మన సత్కాలవాణి ఈసారి మహాత్ముల దర్శనం ఒక మంచి కాన్సెప్ట్ని ఎంచుకొని 50వ వార్షికోత్సవ కానుకగా మనం అందిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మహనీయులంతా మహాత్మురాలు ఎదుర్కొండానే ఉన్నారు. మనకి అందరికీ జీవనలే కావాలని కోరుతూ, మీ అందరూ కూడా మహనీయులే కాబట్టి దీన్ని ఆస్వాదించి కళాకారుని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కళా ప్రదర్శన అయిన తర్వాత బహుమతి ప్రదానం, లక్కీ డీప్ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ఇప్పుడు మరి దైవము గానము ఎక్కడ వెతికినని తడే, ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెతికినని తడే, అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారము తానే, అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికా మది జలదులుక దైవముగ తగిన మచావతారం విదడు, అదివో పాతాళ మందు వెతికితే ఆది పూర్ణమి విష్ణుడు. మది జలదులుక దైవముగ తగిన మచావతారం విదడు, అదివో పాతాళ మందు వెతికితే ఆది పూర్ణమి విష్ణుడు. కొదికొని అడవులు వెతికి చూచితే భూవరాగమును కంటిని, కదలక కొండల గుహల వెతికితే తీరాలయోగము ఉన్నాడు. కొదికొని అడవులు వెతికి చూచితే భూవరాగమును కంటిని, కదలక కొండల గుహల వెతికితే తీరాలయోగము ఉన్నాడు. నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, ఇతని కంటే మరి దైవము గానము. తలమున వెతకిన త్రివిక్రమాకృతి నిలిచినది, పలువీరులలో వెతకి చూచితే పరశురాముడొకడైనాడు. తెలిసి భూనపో తలమున వెతకిన త్రివిక్రమాకృతి నిలిచినది, పలువీరులలో వెతకి చూచితే పరశురాముడ మందల వెతకిన కృష్ణుడు. వెతికిన బుద్ధావతారం మైనాడు, ఇంచిన కాలము కడపట వెతికిన నీడడి గంగావతారం. మంచి అదుల కాంతలలో వెతికిన అంచుల జీవుల లోపల వెతికిన అంతర్యామై మెరసెను. ఎంచుకలిహమున పరమున వెతికిన ఈతడ శ్రీరంగవిభుడు. అంచెల జీవుల లోపల వెతికిన అంతర్యామై మెరసెను. ఎంచుకలిహమున పరమున వెతికిన హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెతికిన ఇతడే, ఇతని కంటే మరి దైవము గానము ఎక్కడ వెతికిన ఇతడే. అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారము తానే, అతిశయమగు మహిమలతో వెలసెను. రూపా జయ జగదీత హరే, జయ జగదీత హరే, జయ జగదీత హరే.
శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం వృద్ధాకారం గగన సదృశం మేఘవర్ణం భువాంగం లక్ష్మీకాంతం సర్వలోకైకనాథం హరి హరి శ్రీనివాసలోకానికి మా శ్రీనివాసులు వచ్చి ఆశీర్వదిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చక్కగా మీ యొక్క నీరాజనం ద్వారా ఈ భూమి తరించింది, ఈ జన్మ తరించింది. మాకు చాలా అభినందనగా ఉంది. ఆర్టిస్ట్ కొద్దిగా బ్యాక్ అవుతే మన చాలా అదృష్టవంతులు ఇవాళ మనం అంతా కూడా. ఒకసారి ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమానికి భారతదేశ రిప్రజెంట్ రావడం మనకు అదృష్టం. కాబట్టి ఇటువంటి మహనీయులు మనకు వచ్చిన వేళ చాలా చిన్నవారు. తంగళ్ళ శ్రీనివాస్ గారు అంటే మనం ఆయన్ని చాలా గర్వపడ్డ వ్యక్తిగా మనకి ఆయన రాజ్యాంగంలో అడుగుపెట్టారు. ఒక్కరూ పరిశీలించి ఆ రాజమండ్రి రోడ్ ఒకటి ఈ డిస్ట్రిక్ట్ మన కాకినాడ సామర్లకోట రోడ్స్ అన్ని వెయ్యాలని ఒక సంకల్పం ఎదుర్కొంటారు. ఆ రోడ్డు చూడాలి. ఆ రోడ్డు అందరూ రోజు చూస్తూనే ఉన్నాం. మనకి వెళ్ళక్కలే ఆయన ఒక్కరు వెళ్ళి పరిశీలన చేసి వెంటనే వర్క్ ప్రారంభించారు. అలా డైనమిక్ మ్యాన్ మన శ్రీనివాస్ గారు. చాలా గర్వకారణం. ఆయన అమెరికాలో ఆయన సాధించిన పనులు కాబట్టి ఇవాళ మాకు చాలా గర్వకారణంగా ఉందండి. అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఆయన తప్పకుండా అమ్మాయి కలుస్తుంది. పెద్దది మన ఎంపీ గారు వాళ్ళు కొంత ఎవరు నిధులు ఇచ్చారు. 1 lakh 2 lakhs ఇదే పైన మంచి ప్రాజెక్టు. మన పవన్ కళ్యాణ్ గారికి వారికి ఇష్టమైన ఆంజనేయ స్వామి సబ్జెక్టు మన పక్కల వాయిని చిన్న సమస్యలు ఆధ్యాత్మిక సంస్కృతి నాట్య సమస్యలు తీసే ఏకైక వేదిక 30 ఏళ్ళ నుంచి ఇదే వస్తుంది, 90 నుంచి. కాబట్టి ఈ నెల 30 నాట్య సంస్థలు, 30 భజన సమాజాలు, మరొక 30 సంగీత సమాజాలు, పూజ్య మహనీయులు, అమ్మగారు లాంటి వ్యక్తులు, ఇంకా ఎంతో జీఎల్ స్వామి గారు, చెంజీఎల్ స్వామి గారు, మన కంచి కామకోటి పీఠాధిపతులు వాళ్ళంతా ఇక్కడ అడుగు పెట్టినాల. బాలమురళీ కృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల్ గారు, జానకి గారు, జిక్కి గారు. మీ అయ్యాంలో ఒక మంచి ఐటమ్ ఎన్నాళ్ళతో పోరాడుతున్నాం. దీన్ని పూర్తి చేయించగలరని ఆశిస్తున్నాం. మేము స్వభావంగా కాకినాడ కూడా అందరికీ ఇష్టమైన ఒక సమస్య ఇది. కాబట్టి ఆధ్యాత్మిక ఎదుగుతుందని ఇవాళ మాకు చాలా డీకాంప్లెక్సింది. ఎందుకంటే ఆయన ఎలాగున్న పరిస్థితి నాకు వయసులో 70 ఏళ్ళు వస్తూ కూడా ఇంకో అంత బలం వచ్చింది అక్కడ ఆయన చూడగానే. ఆయన ఫస్ట్లోనే నాకు చాలా డైనమిక్గా మాట్లాడారు. ఇవాళ కూడా మేము కొంత వెయిట్ చేసి ఆయన పరిస్థితి మనకు వచ్చేద్దాం అనుకున్నాం. కానీ ఆంజనేయ స్వామి ఉండరా నాయన కాసేపు వస్తున్నారు, మీ అబ్బాయి అన్నారు. ఆయన వచ్చారు. ఆ అబ్బాయి ఇంటికి అడుగు పెట్టేశారు. రేపటి నుంచి ఓంకార యజ్ఞం చేస్తున్నారు మాతాజీ గారి ఇక్కడ. ఇంతటి పవిత్రమైన నేలలో మా మిత్ర తెల్లవారితో ఆయన విశాఖపట్నం వెళ్ళాలి. అక్కడ మా ప్రధానమంత్రి గారి యొక్క కార్యక్రమాలు పాల్గొన్న టైం నేను 10 నిమిషాలు చెప్పి నేనే తీసుకున్నాను. క్షమించవలసిందిగా కోరుతూ మరి వారి యొక్క మాటను కూడా ఒకసారి విందాం. మనకి పిల్లలు చాలామంది ఉన్నారు. కొంతమందికైనా బహుమతులు ఆయన చేతి మీదకి ఇప్పించి పంపిద్దాం. థ్యాంక్ యూ. వేదిక మీద ముందున్న వాళ్ళకి, పైన వెనకాల ఈ కళాకారులందరికీ కూడా, అలాగే ఈ సత్కళావాహిని 55వ వార్షికోత్సవ దినానికి నన్ను పిలిచినందుకు నిజంగా ఆనందిస్తున్నాను. దీన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన కృష్ణమాచార్యులు గారికి, నరసరాజు గారికి, శివరాణి గారికి, ఎస్బిబి భారతి గారికి, మాతాజీ సుమిత్రానంద సరస్వతి గారికి, సుదర్శన్ రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎప్పుడు కలియుగంలో అధర్మంతో ఎక్కువ నిండిపోయిన తర్వాత ధర్మం గురించి పోరాడే వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు ధర్మం గురించి పోరాడాల్సిన అవసరం లేదు. అధర్మం జోలికి వెళ్ళకుండా మన వృత్తి మనం చేసుకుంటా, ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా, వీలైనంత సంతోషపరిచే విధంగా బ్రతికితేనే ఈ కలియుగంలో చాలా గొప్ప అయిపోయింది. అలాగా
మీరందరూ ఉన్నందుకు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ కళని మీరు ప్రోత్సహించుకుంటా మిగతా వాళ్ళు కుదిరినంత ఆనందపరుస్తూ మీరు చేసే ఈ కళకి నిజంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దీంతో పాటు ఎంతో మహానుభావుల గురించి చెప్పారు, వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు. అలాగే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎంత గౌరవిస్తూ ఎంత ఆప్యాయతగా తీసుకుని ప్రేమిస్తూ వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అంటే నిజంగా అప్రిషియబుల్ అండి. అండ్ ఆల్వేస్ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ నీడెడ్. నన్ను కూడా చాలా చిన్న వయసులో ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. ఒక మధ్యతరగతి కుటుంబంలో మీలాగే అందరితోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి ఇలా ఇంకా ఎన్నో విధాలుగా ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లో వచ్చినందుకు మీరు కాకినాడ ప్రజలందరూ కూడా కని విని ఎరిగిన మెజారిటీతో అంటే సుమారు 10 పార్లమెంట్ మెజారిటీని నాకు ఒక్కడికి ఇచ్చి గెలిపించారు. అది గెలిపించింది అంత మెజారిటీ ఇచ్చారంటే నా పైన ఎంత బాధ్యత ఎక్కువ పెట్టారనేది నేను గుర్తు చేసుకుని పనిచేస్తాను తప్ప అది ఎక్కువ మెజారిటీ వచ్చిందని గర్వపడే వ్యక్తిని కాదు. నేను ఉండటంతో పాటు అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చి కళల్ని ప్రోత్సహిస్తారనేది నాకు తెలుసు. ఆయన అంత పెద్ద పవర్ స్టార్ అయ్యారన్నా కూడా దానికి కళామ్మ తల్లి దీవెనలు ఉండబట్టే ఆయన అలాగయ్యారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అయ్యారు. ఆయన ఎవరైనా వచ్చినా సరే అందరూ ఈ షాల్స్ బొకేస్ ఇవన్నీ ఇస్తారు. ఆయన ఇంకా కూడా అంటే కల్చర్కి దగ్గరలో ఉండేదట్టు కొండపల్లి బొమ్మల్ని ఆయన సొంత డబ్బులతో కొని వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తూ ఆ కొండపల్లి బొమ్మల్ని ఇవ్వటం, అలాగే ఈ కల్చర్ని డెవలప్ చేసే విధంగానే ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే నేను ట్రాన్స్పోర్ట్ టూరిజం అండ్ కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా అయ్యాను. సో దాంట్లో ఈ కల్చర్ అనే డిపార్ట్మెంట్లో స్టేట్ అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నేను ఒక్కడనే ఉన్నాను. అది నిజంగా ఇలాంటి అవకాశం మీలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడేదంటే ఉన్నారు. నేను నన్ను వేసారేమో అనిపిస్తుంది. డెఫినెట్లీ సెంటర్ నుంచి ఏం కావాలన్నా అపార్ట్ ఫ్రమ్ స్టేట్లో చేయడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే నేను కూడా కాకినాడ పార్లమెంట్ నుంచి మీకు సహకారం అందిస్తూ సెంటర్ నుంచి కూడా ఏం కావాలన్నా సరే డెఫినెట్లీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చి చెప్తే కనుక నేను దానికోసం మీ దగ్గర మీ ఎంప్లాయీనే. యాక్చువల్లీ కాకినాడ పార్లమెంట్లో అందరికీ కూడా ఎంప్లాయీనే. డెఫినెట్లీ మీ వర్క్ని నేను ఢిల్లీలో వెళ్ళి పని పూర్తి చేసి తీసుకొచ్చేలాగా నేను పనిచేస్తాను. అలాగే ఈ సత్కళా వాహినికి నేను ఈరోజు అది సెంటర్ నుంచి చేసేది చేయనివ్వండి, స్టేట్ నుంచి చేసేది చేయనివ్వండి, నా వంతు నేను ఒక 50,000 కూడా నేను ఈ సత్కళా వాహినికి నేను ఇప్పుడు పంపిస్తాను. అండ్ ఎప్పుడు ఏదున్నా కూడా నన్ను మీ అబ్బాయిలా చూసుకోవాలి, మీ ఇంట్లో ఒక తమ్ముళ్ళలా చూసుకోవాలి, ఒక బిడ్డలా చూసుకోవాలి, ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు అవసరం అని చెప్పి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అమెరికాలో ఉన్న నా చెల్లికి కూడా నా ఇప్పుడు మార్నింగ్ అయి ఉంటుంది, గుడ్ మార్నింగ్ చెప్పి నేను విష్ చేశానని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన మినిస్ట్రీగా ఎంపీ గారు రావడంతోనే మనకి వరాల వర్షం కురిపించేస్తున్నారు. నిజంగా ఎంత సహృదయత, కళలున్నా కళాకారులున్నా ఎంత ఆత్మీయత, నిజంగాను చాలా సంతోషంగా ఉంది సార్. మీకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సార్ మేడం గారు లేకండి సార్. సార్ అలాగా ఎంపీ గారితో ఫోటో తీసుకోవాలని అందరికీ చాలా సంతోషం ఉంటుందండి. మరొకసారి తప్పకుండా నేను అందరికీ ఈసారి బంగారు కడినే మా ఎంపీ గారు.
ఎలాగా ఎలాగా మసాలా దేవి పాత్ర పెద్దలపల్లి శారదాదేవి గారు మన గ్రూప్ తీసుకొచ్చి ఒకసారి వెళ్ళిపోతాం. అలా గ్రూప్లో అలా ఉండిపోండి. స్వామి వివేకానంద పాత్ర కూచిబద్ద. షిర్డీ సాయి బాబా వారి పాత్ర పిజే గాంధీ గుప్తా గారు. సత్యసాయి బాబా పాత్రధారి త్వరగా సూర్యారావు గారు. రాఘవేంద్ర స్వామి పాత్రధారి గరిగపతి నమస్తే అమ్మ. జిల్లెలమూడి అమ్మ పాత్రధారి మద్దులు విజయలక్ష్మి గారు శోభయ్య హోటల్. అందరూ వేదిక మీద వాదించిన వాళ్ళంతా కూడా అత్యున్నత కుటుంబాల్లోకి వచ్చిన వాళ్ళు, బ్యాంకులో పనిచేస్తున్నారు. అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీస్. వాళ్ళందరూ కూడా బలరామ అవతారం ఎన్ ధనలక్ష్మి బ్యాంక్ ఉద్యోగాలు బ్యాంక్ 3 గంటలకి అవకొట్టుకు పరిగెత్తుకు వచ్చున్నారు. బుద్ధ పైన ఉంది ఎంపీ గారిని పట్టుకున్నాం అనమాట కల్పించడం జరిగింది. లక్ష్మీకృష్ణ. సంగీత సహకారం విజితేంద్ర. మాలిమేన్. నాట్యానికి ఉండవచ్చు. పాత్రధారులో మరి నాట్యాలు మనకి అందించిన భువన శ్రీ సత్య. ఇటువంటి మహనీయులు రాజకీయ రంగాన్ని ఎదిగిన మా ప్రెస్ మరి కలగా శివనాని గారు నేనే ప్రశ్నగా ఇస్తాను.